గణేష్, బాబాయ్ ఈ రోజు ఎగ్జామ్ రిజల్ట్ అనుకుంటా. అవును బాబాయ్. గంగాధర్ ఎక్కడ? రిజల్ట్ చూడడానికి వెళ్ళినట్టున్నాడు బాబాయ్. అరే మామ, రిజల్ట్ టైం అయినట్టుందిగా చూడు. అరే నేను పాస్ అయిపోయాను రా. నా రిజల్ట్ చూడు మామ. అరే మాయ నీ 2 పోయారా? ఎన్నిసార్లు చెప్పినా వినవు. నా పొరువంతా తీస్తున్నావు. ఈసారి ఫెయిల్ అయితే ఏమన్నా తాగి చావు. రే ఏం చేస్తున్నావురా? నీకేమైనా పిచ్చి పెట్టిందా? అవునన్నా, పిచ్చి పట్టింది. నాన్న మేము చాలా నమ్మకం పెట్టుకున్నాడు, కానీ నా నమ్మకం నిలబెట్టలేకపోయా. రే ఏం కాదురా, నాతో నేను మాట్లాడతా. భయంగా ఉందా? నేను ఉన్నాను కదరా. రిజల్ట్ చూడడానికి వెళ్ళావు కదా, ఏమైంది? నాన్న అది 2 సబ్జెక్టులు ఉండిపోయాను అన్న. నా పొరువంతా తీస్తున్నావు కదరా, ఊళ్ళోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఈ విషయం ఊళ్ళో తెలిస్తే ఏమనుకుంటారో తెలుసా? కొడుకు ఫెయిల్ అయ్యాడు, నీ కొడుకు ఫెయిల్ అయ్యాడు అంటే నేను ఏమని సమాధానం చెప్ప? బాబాయ్ నువ్వు ఆగరా. నీతో తిరిగే ప్రసాద్ సీను బాగానే పాస్ అయ్యారు కదరా, నీకేం పోయేకాలం? అది కాదు నాన్న. ఏంట్రా కాదు? నా పొరువంతా తీస్తున్నావు కదా. బాబాయ్ ఆగు బాబాయ్. బాబాయ్ ఊర్లో నేను తలెత్తుకొని తిరగలనా? ఆగు బాబాయ్, నువ్వు ఇలా రారా. నచ్చినట్టు కొడుతున్నావు. పరువు అంటున్నావు. ఏం చేశాడు వీడు? తాగుతున్నాడా తిరుగుతున్నాడా? ఫెయిల్ అయితే పరువు పోయినట. ఇప్పుడు ఫెయిల్ అయ్యాడు, దేనికి మనకు వస్తాడు? సరే బాబాయ్, నెలకు లక్షలు సంపాదించిన అడుగుదాం. నాకు తెలిసి ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎవరికి తెలియదు. ఇదంతా కాదు బాబాయ్, నీకు సంతకం పెట్టడం కూడా రాదు. రియల్ ఎస్టేట్లో లక్షలు సంపాదించట్లేదా? నీకు తక్కువ మార్క్స్ వచ్చాయి, నీ ఊరు నీకు మర్యాద ఇవ్వడం మానేసిందా బాబాయ్? మనకు వచ్చే మార్క్స్ బట్టి కాదు బాబాయ్, మనం చేసే పని బట్టి మర్యాద పెరుగుతుంది. ఎగ్జామ్లో పాస్ అయితే 10 మందికి చెప్పుకో, అదే ఫెయిల్ అయితే 10 మంది దగ్గర నీ గురించి గర్వంగా చెప్పుకొనిలా మార్చుకో. అంతేగాని పిరిగివాళ్ళ చావాలనుకోకు. పిల్లలు తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు ఫెయిల్ అయినప్పుడు పేరెంట్స్ భరోసా కొన్నాం తప్ప బాధ పెట్టకూడదు.